ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేత ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆయన హుజూర్ నగర్కి అధ్యక్షుడు కాదు, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు. ఆయన ఎక్కడ ఎవరి మీద జరిగినా స్పందించాలా. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడైన కాడ నుంచి ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు జరిగితే ఖండించుకుంటూ వచ్చిండు, ఎన్ని కుటుంబాలను పరామర్శించుకుంటూ వచ్చిండు, ఎంతమంది కోసం ఉరిశిక్ష డిమాండ్ చేసిండు. ఆయన ఉంటే అసెంబ్లీలో ఉన్నాడు, ఉంటే పార్లమెంట్లో ఉన్నాడు కదా, ఖాళీగా ఏనాడు లేడు కదా. ఇక్కడ జరిగిన రోజుల్లో పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా ఉన్న రోజులు ఉన్నాయి కదా. ఎప్పుడన్నా శాసనసభలో పలానోళ్లకు ఉరిశిక్ష వేయించండి అని చెప్పి మాట్లాడిండా? పార్లమెంట్లో వెళ్ళిన కానుంచి మరి జడ్చర్లలో జరిగిన అమ్మాయి మర్డర్లో పాల్గొన్న నవీన్ రెడ్డికి కూడా ఉరిశిక్ష జరగాలని మన పార్లమెంట్లో ఉన్నప్పుడు మాట్లాడిండా? మాట్లాడలే. కానీ ప్రియాంక రెడ్డి గారి లేదా హైదరాబాద్లో ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ ఉన్నాయి కదా, ఎప్పుడన్నా మాట్లాడిండా? ఎప్పుడు మాట్లాడలే. రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు ప్రతి విషయంలో అని చెప్పి చాలా మీడియా ప్రచారం పెడుతుంటది కదా, ప్రభుత్వాన్ని చాలా విషయంలో ఇనుకురం పెడతాడని చెప్పి మాట్లాడిండ్రు కదా, అంటారు కదా. మరి రేవంత్ రెడ్డి గారికి ఏ హత్య గుర్తుకొచ్చింది? ఎవరి హత్య గురించి రోడ్డు మీద మాట్లాడిండు? ఎవరి హత్య గురించి పార్లమెంట్లో మాట్లాడిండు? ఎవరి హత్య గురించి పార్లమెంట్ ఎదురుగుండా గాంధీ విగ్రహం మీద ముందు ధర్నా చేసిండు? ప్రియాంక రెడ్డి గురించి మాత్రమే ఉరిశిక్ష డిమాండ్ చేసిండు. అది ప్రియాంక రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు అదే మాట్లాడిండు, పార్లమెంట్లో అదే మాట్లాడిండు, బయటకు వచ్చి ఆ విషయంలోనే ధర్నా చేసిండు. ఎవరు ఎవరు రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో జరిగిన ఏ ఘటన మీద ఆ మాట మాట్లాడిండా? ఉరిశిక్ష గురించి ఎప్పుడన్నా ఒక మహిళ కోసం చేసిండా? ఆయన కూడా అసెంబ్లీలో ఉన్నోడే కదా, ఆయన పార్లమెంట్ ఉన్నోడే కదా. ఈ అట్టడుగు బలహీన వర్గాల మహిళల మీద జరుగుతున్నప్పుడు ఎప్పుడన్నా ఇట్లాంటివి అంత ఘాటుగా మాట్లాడిండా? నాకు తెలిసి ఏ మహిళ కుటుంబాన్ని పరామర్శించినట్టు దాఖలాలు ఉన్నాయా? అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? బడుగు వర్గాల కోసం, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మహిళల కోసం ఎప్పుడైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? పార్లమెంట్లో మాట్లాడింది దేనికోసం మాట్లాడిండు? ఉరిశిక్ష గురించి మాట్లాడిండు. లక్ష్మి గురించి మాట్లాడిండా? 3 రోజుల తేడాలోనే కదా. అది అడవులో జరుగుతుంది, హైదరాబాద్లో జరుగుతుంది. అది అస్మాబాద్లో జరుగుతుంది, హైదరాబాద్ జరుగుతుంది. సామూహిక అత్యాచారం హత్యే కదా. కానీ మాట్లాడింది మాత్రం ప్రియాంక రెడ్డి కోసమే కదా. మరో నాయకుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అప్పచెప్పాలని అంటుండు కదా. నేనొత్తనే అధికారం మాట్లాడుతున్నాడు కదా. మరి ఆయన పార్లమెంట్లో ఎవరి కోసం మాట్లాడిండు? అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయన దేని కోసం మాట్లాడిండు? ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు ఒక దళిత బీసీ మహిళల కోసం, గిరిజన మహిళల కోసం మాట్లాడిండా? పార్లమెంట్ వెళ్ళిన తర్వాత కూడా ఎంతో మంది జరిగినాయి, మాట్లాడిండా? ఆయన ధర్నా చేసింది ప్రియాంక రెడ్డి కోసమే, పార్లమెంట్లో మాట్లాడింది ప్రియాంక రెడ్డి కోసమే, ఆయన ఇంటికి వెళ్ళింది కూడా ప్రియాంక రెడ్డి ఇంటికే. కోరుకున్నది ఏంటిది? ఉరిశిక్షలు కోరుకున్నారు. రేపిస్టులకు ఉరేసరి పార్లమెంటులో ఎంపీల డిమాండ్, ఇగో పార్లమెంటు గాంధీ విగ్రహం ముందే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రియాంక రెడ్డి హంతకులను వెంటనే ఉరిదీయాలని కోరుకున్నారు. ప్రియాంక రెడ్డి హంతకులను వెంటనే ఉరిదీయాలని కోరుకున్నారు. లక్ష్మి హంతలకు శిక్ష చేయాలని కూడా కోరుకోలే. అసలు లక్ష్మి పేరే వాళ్ళు ప్రస్తావించలే. మానస హంతకులకు ఉరిదీయాలని కోరుకోలే. అసలు మానస పేరే ప్రస్తావించలే. వాళ్ళ పేర్లు ప్రస్తావించకపోవడానికి కారణం ఏంది? వాళ్ళ కుటుంబాలను సందర్శించకపోవడానికి కారణం ఏంది? వాళ్ళ పేర్లు వీళ్ళకు తెలియయా? వాళ్ళ అత్యాచారం గురై చంపబడలేదా? 3 రోజుల తేడాలోనే 3 కదా. ఆ 3లో మొదటి మహిళ దళిత మహిళ కదా, సామూహిక అత్యాచారం గురై చంపబడ్డది కదా. 2వ మహిళ గంటల ముందైనా సరే 2వ మహిళ మానస కదా, బీసీ యాదవ్ కదా, అత్యాచారం గురై చంపబడ్డదే కదా. మరి మీకు గుర్తుకొచ్చింది ప్రియాంక రెడ్డి ఎట్లా గుర్తుకొస్తుంది? ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ధర్నా చేసినా పార్లమెంట్లో ఎదురుగా వాళ్ళకు ఆమె కోసమే చేశారు. మీరు పార్లమెంట్లో మాట్లాడినా వాళ్ళ కోసం ఆమె కోసమే మాట్లాడారు. మీరు కోరుకున్నదల్లా ఉరిశిక్ష. ఎవరి కోసం? మా లక్ష్యం కోసం కోరుకోవాలా, మా మానసు కోసం కోరుకోవాలా, ఇంకా ఏ బిడ్డ కోసం కోరుకోవాలా? వాళ్ళు వీళ్ళ కోసమే కోరుకున్నారు. ఇది
కులతత్వం అంటారే తప్ప కాంగ్రెస్ పార్టీ అని ఎట్లా అంటాం? అది కులతత్వం అంటేనే తప్ప కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటాం? మీరు ప్రజాపతిలుగా ఉన్నప్పుడు దళిత బలహీన వర్గాల మహిళల గురించి ఒక్క పేరు పెట్టి మాట్లాడలే. మీరు పార్లమెంట్ లో ఉంటే మీరు ప్రియాంక రెడ్డి గురించి తప్ప ఇంకెవరి గురించి మాట్లాడలే. అంటే మనకు అర్థమవుతున్నది. మీరు చూడండి, నాకు దాదాపు 2 దశాబ్దాల శ్రేయభిలాషే. ఒక సోదరులుగా మేము వ్యవహరిస్తాం. ఆయన గెలుపు కోసం కూడా మేము అండగా నిలబడ్డాం. కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి దేశంలో ప్రతి మారుమూలలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో నిత్యం రిపోర్ట్స్ వాళ్ళకు వస్తుంటాయి. నిత్యం రిపోర్ట్స్ వాళ్ళకు వస్తుంటాయి. ఆయనకు లక్ష్మి మరణం విషయం తెలుసు, మానసది తెలుసు, చాలా మంది తెలుసు, ప్రియాంక అమ్మాయిది జడ్చర్లో తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. కానీ సోదరుడు కేంద్ర మంత్రి హోదాలో కిషన్ రెడ్డి గారు మానసింటికి, అది మన ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్ళాడు. పార్లమెంట్లో మాట్లాడింది కూడా ప్రియాంక రెడ్డి హంతకులను శిక్షించాలనే కోరాడు. బయట మాట్లాడింది కూడా ఉరిశిక్ష కోసమే డిమాండ్ చేశాడు. ఉరిశిక్ష కోసమే డిమాండ్ చేశాడు. కిషన్ రెడ్డి గారు కోరింది ప్రియాంక రెడ్డి గారి కోసం ఉరిశిక్ష కోరింది. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ప్రియాంక రెడ్డి నిందితులకు ఉరిశిక్షలు కోరారు. ఇది కులతత్వం అంటమే తప్ప, ఇది కులతత్వం అంటమే తప్ప ఇంకోటి నాకు గుర్తుకు రావట్లేదు. ఇట్లా అన్ని పార్టీలో ఉండబడే ఆ సామాజిక వర్గం సమాజాన్ని నిద్రలేపినట్టుగా, ప్రపంచంలో ఎవరికి అన్యాయం జరగనట్టుగా, ప్రియాంక రెడ్డి గారిని చంపిన వాళ్ళని చంపితే మహిళలందరూ బతుకుతారన్నట్టుగా ప్రచారం పెట్టించారు. దాన్ని కేసీఆర్ ఎట్లా భావించుకున్నాడు? ఓ రెడ్డి సామాజిక వర్గంలో బలమైన ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఆ రెడ్డి సామాజిక వర్గాన్ని నేను ఎట్లా అన్నా సంతృప్తి పరచాలా? ఎట్లా ఆ రెడ్డి సామాజిక వర్గాన్ని ఎట్లన్నా సంతృప్తి పరచాలా? ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎప్పుడైనా సరే నాకు ప్రధాన ప్రత్యర్థి రెడ్డి సామాజిక వర్గమే కనుక ఆ రెడ్డి సామాజిక వర్గం ఎప్పుడు రోడ్డు మీదకి రాకుండా చూసుకోవాలని చెప్పి ఆయన భావించుకొని ప్రియాంక రెడ్డిని హత్య సంఘటన ఆధారం చేసుకొని నా ప్రభుత్వాన్ని కొంత ఇబ్బంది పెడతారేమో కాబట్టి వాళ్ళు రోడ్డు మీదకి రాకముందే, యుద్ధంగా మారకముందే నేను రెడ్డి సామాజిక వర్గ ఆవేదనను, ఆగ్రహాన్ని కూడా నేను చల్లబుర్చాలే అంటే నేను ఏం చేయాలన్నప్పుడు ఈ నలుగురిని తీసేస్తే అయిపోతుంది కదా. ఏ నలుగురిని? నా పోలీసు వాళ్ళ మీద వచ్చిన మచ్చబోతుంది, రెడ్డోళ్ళను నేను స్వాతంత్రం చేసినట్టు అవుతుంది, నాకు ప్రజల్లో గొప్ప పేరు వస్తుంది. ఎవరికి? నాకు ప్రజల్లో. ఎందుకంటే మొత్తం మీడియా అంతా ఏం చూపించింది? వీళ్ళని హత్య చేస్తే, వీళ్ళని వెంటనే కొట్టి చంపితే తప్ప, కౌంటర్ చేస్తే తప్ప ఇంకా న్యాయమే జరగదు అన్నట్టుగా మొత్తం సమాజాన్ని లేపిండ్రు. సమాజాన్ని మొత్తం లేపిండ్రు. ఇక వాళ్ళని లేపితే సమాజంలో అందరూ ఏం అనుకుంటారు? అబ్బా కేసీఆర్ గొప్ప పని చేసిండు అనుకుంటారు. ఆ గొప్ప పని కేసీఆర్ ప్రభుత్వం డైరెక్షన్లోనే జరిగింది తప్ప, కేసీఆర్ ప్రభుత్వ డైరెక్షన్లోనే జరిగింది తప్ప సజ్జనార్ గారు చెప్తున్నట్టుగా వాళ్ళను ఏదో ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకెళ్లి అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎదురు తిరిగితే, పోలీసు వాళ్ళ మీద వీళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళు కాల్ చంపుతున్న మాట ఏదైతున్నదో ఆ మాట వాటి బూటకం అని చెప్పి నేను అనాల్సిన అవసరం లేదు. ఆ మాట అది బూటకం అని చెప్పి నేను అనాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు కేసీఆర్ మంత్రివర్గంలో ఉండబడే ఒక బీసీ యాదవ మంత్రి ఆయన స్పష్టం చేశాడు. ఏ మంత్రి? యాదవ మంత్రి తలసాని యాదవ్ స్పష్టం చేశాడు. మీ అందరూ తెలుసు ఆయన మాట్లాడిన మాటల్లో ఏమున్నది. తలసాని యాదవ్ మాట్లాడిన మాటల్లో ఏమున్నది చూడండి. ఇది కేసీఆర్ ఉగ్రరూపం, ఇది కేసీఆర్ ఉగ్రరూపం. అంటే సజ్జనార్ చెప్పిందేమో మా తుపాకులు లాక్కుంటే మేము మా ఇయ్యండి అన్న కూడా మా మీద కాల్పులు జరిపితే మేము చంపినామని ఆయనే మాట్లాడుతున్నాడు. ఓకే, ప్రతి ఎన్కౌంటర్లో వాళ్ళు చెప్పేది అదే కాబట్టి చెప్తున్నారు, అది వదిలిపెట్టేసారు. కానీ మరి తుపాకులు గుంజుకుంటేనే కాల్చినప్పుడు కేసీఆర్కి సంబంధం లేదు కదా. తుపాకులు గుంజుకుంటే కాల్చినప్పుడు కేసీఆర్ సంబంధం ఏమున్నది? మరి కేసీఆర్ కు సంబంధం ఉన్నది. కేసీఆర్ ఏమో నాయకుడు గొప్పోడు,
ఇది చేయించిండని చెప్పి ఎవరు చెప్పిండ్రు? శ్రీనివాస్ యాదవ్ చెప్పి ఆయన చెప్పిన మాటల్లో స్పష్టంగా ఏమున్నది చూడండి, అన్ని పత్రికల్లో వచ్చింది కదా. ఏమన్నా సీఎం శాంతంగా ఉన్నారంటే ఉగ్రరూపమే అన్నాడు. చాలా మంది ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్ళలేదు, ఏం వెళ్ళలేదు అని చెప్పి చాలా మంది మా ఊరిని మాట్లాడినరు. ఏది మా వాడు మౌనంగా ఉన్నాడంటే ఏదో జరగబోతుందనే విషయం మీకు ఎవడు అర్థం చేసుకోలేదు అన్నాడా? అది ఉగ్రరూపం దాల్చి ఎట్లుంటుందో చూశారు కదా అని చెప్పి మాట్లాడింది. అక్కడ నోమో సజ్జనారు చేసిన ప్రకటన నోమో మా జేబుల్లో ఉండబడే తుపాకులు లాక్కొని వాళ్ళు మా మీద కాల్పులు జరపబోతే మేము ఎదురు కాల్పులు చేయాల్సి వచ్చింది అని చెప్పి ఈయన చెప్తే, మా నాయకుడు ఉగ్రరూపమే దానికి అసలు కారణం అనే విషయం చెప్పేశాడు. ఏమన్నాడు చూడండి. దిశ ఘటనపై కేసీఆర్ మౌనంగా ఉన్నారంటూ పనిగట్టుకొని విమర్శించిన వాళ్ళ నోళ్లకు తాళం పడింది. ఎవరి నోళ్లకు? సీఎం శాంతంగా మౌనంగా ఉన్నారంటే ఉగ్రరూపం దాల్చుతారు. అది ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసు. అందుకే యావత్ దేశం తెలంగాణ ప్రభుత్వాన్ని పొగుడుతుంది. దిశ కేసును బ్రహ్మాండంగా కేసీఆర్ డీల్ చేశారని ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పి మాట్లాడిండ్రంటే అది సజ్జనార్ చేతిలో చేసిన పని, చేతిదారు చేసిన పని కాదని కేసీఆర్ డైరెక్షన్ లోనే వాళ్ళని పంపించిన సంఘటన అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఇది ఎవరో చెప్తే నేను నమ్మా, పోలీసు వాళ్ళు చెప్పిందే నమ్ముదామని కూడా అనుకుందాం. ఏది సజ్జనార్ చెప్పిందే మా జేబుల్లో ఉండబడే తుపాకులు వాళ్ళు లాక్కొని మా మీద కాల్పులు జరిగితే చెప్తుందనే ఒకవేళ అనుకుందాం, వాళ్ళు చెప్పింది అనుకుందాం. మరి ఇప్పుడు ఎవరిది కరెక్టు? మా ముఖ్యమంత్రి ఇది చేయించిండు అనడానికి ఆయన సాక్ష్యం. ఇది కేసీఆర్ ఉగ్రరూపం మంత్రి తలసాని. మళ్ళా ఇంకో పత్రికలో ఆయన మాటలు కరెక్ట్గా ఉన్నాయి. దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్ పై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇది కేసీఆర్ ఉగ్రరూపం అని వ్యాఖ్యానించారు. ఏది ఈ ఎన్కౌంటర్ దేశానికే మార్గదర్శకమని తలసాని అన్నారు. నిర్భయ నిందితులు ఇంకా జైల్లోనే ఉన్నారని తెలిపారు. కేసీఆర్ మౌనాన్ని చాలా మంది తక్కువగా అంచనా వేశారని ఈ సందర్భంగా తలసాని యాదవ్ అన్నారు. ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని, కేసీఆర్ ని జాతీయ నేతలు సైతం ప్రశంసిస్తున్నారని వ్యాఖ్యానించారు. అంటే ఇప్పుడు ఆ నలుగురిని జయించింది ఎవరన్నా ఉన్నారు అంటే కేసీఆర్ డైరెక్షన్ వల్లనే చేసిండు అనడానికి ఎంత సాక్ష్యం అనేది కూడా మీరు మర్చిపోదు. నేను అంటున్నాను, ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ నిన్న విచారణ కోసం వచ్చింది కదా. ఇట్లాంటి సంఘటనల మీద హైకోర్టు కూడా సుమోటోగా తీసుకోవచ్చు కదా. తీసుకుంటే ఎవరి మీద కేసు పెట్టాల్సి వస్తుంది? డైరెక్ట్ కేసీఆర్ మీద కేసు పెట్టాల్సి వస్తుంది అనేసి కూడా మనం మర్చిపోద్దాం. సైన్ ఎవరి మీద కేసు పెట్టాల్సి వస్తుంది? దానికి సాక్షి ఎవరు? శ్రీనివాస్ యాదవే సాక్షి. ఇంకా సాక్షిని ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు. సాక్షి ఎవరు? శ్రీనివాస్ యాదవే సాక్షి. శ్రీనివాస్ యాదవ్కు బీసీ స్పృహ లేదు. శ్రీనివాస్ యాదవ్కు దళారీ స్పృహ వచ్చింది బాగా. కేసీఆర్కు భజన చేయడంలో ఆయననే అరెస్ట్ కాడికి వస్తుంది ఇప్పుడు కథ అంతా. భజన చేయడంలో ఎంత దూరం పోయిందంటే పోలీసు వాళ్ళు చెప్తే ఇన్నొకటి చెప్పాల్సి వచ్చేసింది. అది భజనే, కానీ ఎక్కడికి వచ్చింది అది? నిజంగా ఈ శ్రీనివాస్ యాదవ్ ఉంది కనుక సుమోటోగా తీసుకోదలుచుకుంటే మానవ హక్కుల కమిషన్ పెట్టాల్సిన కేసు ఎవరి మీద? హైకోర్టు తీసుకోవాల్సింది ఎవరి మీద కేసు? సాక్ష్యం ఎవరు? అంటే భజన చేయడంలో ఎక్కడికి పోయిందంటే మా నాయకుడే హత్య చేసిండ్రు మీకు తెలియదు అన్నట్టుగా అంత దూరం పోయిండు.